అండి ఒక నెయిల్ కటర్ ఉంటే చాలు సూదిలో దారం చాలా ఈజీగా సింపుల్గా ఎక్కించవచ్చు. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. అవునండి, మీరు విన్నది కరెక్టే. చాలా చక్కగా ఎక్కించుకోవచ్చు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మేము ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం టీ పెట్టుకున్న తర్వాత టీ పౌడర్ ఉంటుంది కదండి, అది వేస్ట్ అని పారబోస్తూ ఉంటాం. అది వేస్ట్ అని పారబోసే బదులు ఈ విధంగా టీ పౌడర్ని మన ఇంట్లో కొన్ని పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ పెంచుకుంటూ ఉంటాం కదండి. ఇలాగ కుండీల్లో మొక్కల మొదటిని వేసామనుకోండి, మంచి క్రాప్ అయితే ఉంటుంది. పువ్వులైనా కాయలైనా చక్కగా మంచి క్రాప్ అయితే ఉంటుందండి. పువ్వులు కూడా కలర్ఫుల్గా పోస్తాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. లెమన్స్ మనం ఒక్కోసారి రసం తీస్తూ ఉంటాం కదండి. ఈ విధంగా రసం తీసేటప్పుడు ఇలా లెమన్ సీడ్స్ కూడా ఒక్కోసారి అందులో రసంలో పడిపోతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా 1-2 కాయలకి ఈ విధంగా రసం తీసేటప్పుడు ఇలా హోల్స్ ఉన్న గెట్ పైన రసం తీసామనుకోండి, రసం అంతా కిందకి దిగుతుంది. తర్వాత సీడ్స్ తీసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మనం గింజలు అందులో పడిపోకుండా ఇలా రసం అయితే సపరేట్ చేయొచ్చు. గింజలు కూడా సపరేట్ అయిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న విషయం అయితే షేర్ చేసుకుంటున్నానండి. అదేంటంటే, మన జీవితాన్ని ఎవరితో కూడా పోల్చుకోకూడదండి. ఎందుకంటే పక్కవారితో కూడా పోల్చుకోకూడదు. ఎందుకంటే సూర్యచంద్రులు మనకి ఇద్దరు వెలుగునిచ్చేవాళ్ళే కదండి. కానీ ఎవరు గొప్ప అంటే మనకు ఎక్కడ ఏ సమాధానం దొరకదు. ఎవరి టైంలో వాళ్ళే గొప్పే కదండి. మనం కూడా అంతే. దేనికైనా సమయం రావాలండి. మన జీవితాన్ని ఒకరితో ఎప్పుడు కూడా పోల్చుకోకూడదు. పక్కవారితో కానీ ఒకరితో ఎప్పుడు కూడా పోల్చుకోకూడదు. ఎవరికైనా ఒక టైం అనేది వస్తుందండి. ఆ టైం వరకు మనం వెయిట్ చేస్తూ ఉండాలి. సో ఈ విషయం గురించి మీకు ఏమైనా ఆలోచన కలిగితే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్ల పైన ఈ ఆకు కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పటికే మీరు గెస్ చేసే ఉంటారు. ఈ ఆకును కుప్పింటాకు అంటారండి. ఇది చాలా చక్కగా మనకి ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయండి. మనం ఎందుకులే పిచ్చి మొక్కలే అనుకుంటూ ఉంటాం, కానీ దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయండి. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. ఇలా ఈ ఆకు ఇలా ఉంటుందండి. దీని మధ్యలో ఇలాగా ఒక గెలలాగా చిన్నది ఒక పూతలాగా వస్తుందండి. ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీన్ని ఎక్కువగా పిప్పొళ్ళు ఉన్న దగ్గర బాగా పిప్పొన్ను పెయిన్తో బాధపడుతూ ఉంటారు కదండి. ఎన్ని మెడిసిన్స్ వేసినా అది పెయిన్ అనేది తగ్గదు కదా. నైట్ టైంలో పిప్పొన్ను ఉన్న వాళ్ళు కొంచెం ఈ ఆకుపసరిని పంటి దగ్గర పెట్టారనుకోండి, చక్కగా పిప్పొన్ను పెయిన్ అనేది తగ్గిపోతుంది. అలానే ఐ ఫీవర్తో బాధపడే వాళ్ళు, ఎక్కువగా ఐ ఫీవర్ వచ్చేసి మెడిసిన్స్ వేసినా కూడా కంట్రోల్ అవ్వదు కదండి. అలాంటి వాళ్ళకు ఇలాగ ఒక ఆకుని తీసుకుని అరచేతిలో వేసుకుని నలిపి ఇలా ఆ పసరును మనం కాటికి ఎలా కంటికి అప్లై చేస్తామో ఆ విధంగా కంటిలో అప్లై చేసామనుకోండి, ఐ ఫీవర్ అనేది చక్కగా కంట్రోల్ అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఫ్రీ మోషన్ కూడా చక్కగా అవుతుందండి. మోషన్ రాక బాధపడే వాళ్ళు ఫ్రీ మోషన్ కూడా చక్కగా అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. 100% రిజల్ట్ అనేది ఉంటుంది. పూర్వం పెద్దవాళ్ళు ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేసుకునే వాళ్ళు కాదండి. ఇలాంటి ప్లాంట్స్ తెచ్చుకునే వాళ్ళు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఇలాగే ట్రై చేసేవాళ్ళండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. సాల్ట్లో ఈ విధంగా లెమన్ పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే, మనం ఒక్కోసారి లెమన్ కట్ చేసి ఒక హాఫ్ అలానే ఉంచేసి ఒక హాఫ్ అలానే ఉంచేస్తూ ఉంటాం కదా. మనం ఒక హాఫ్ యూజ్ చేసుకుని ఒక హాఫ్ అలానే ఉంచేస్తే అది మళ్ళీ నెక్స్ట్ డేకి యూజ్ చేసుకోవాలంటే బాగోదు కదా. ఇలా సాల్ట్లో పెట్టేసామనుకోండి, మనం నెక్స్ట్ డేకి అయినా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కందిపప్పు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే మనం ఇలాగా గాజు జార్లో కానీ ఏదైనా డబ్బాల్లో కానీ కందిపప్పు స్టోర్ చేసుకున్న తర్వాత ఇందులో ఎండుమిర్చి ఈ విధంగా పెట్టేసాం అనుకోండి, వీటి ఘాటు స్మెల్కి పురుగు రాకుండా కందిపప్పు పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మనం కూరల్లో ఎక్కువగా కారం యూజ్ చేస్తూ ఉంటాం కదండి. కారం ఎక్కువగా ఒకసారి పట్టించుకొని పక్కన పెట్టుకుంటూ ఉంటాము. వీళ్ళు అయితే ఎక్కువగా ఇలాగా కొన్న కారాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు, కానీ పల్లెటూరుల్లో ఎక్కువగా కారాన్ని ఇలా పట్టించేసుకుని పక్కన పెట్టుకుంటూ ఉంటారండి. నేనైతే ఇది పట్టించుకున్న కారమే. ఇది మనకి ఎక్కువగా పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్
టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కలిపేసి కారంలో మొత్తం మిక్సింగ్ చేసుకొని మూత పెట్టేసుకుని అలా పెట్టుకున్నాం అనుకోండి, కూరల్లో యూజ్ చేసుకునేటప్పుడు మనకి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. కారం తెచ్చినప్పుడు ఈ విధంగా కొంచెం సాల్ట్ కలుపుకొని పెట్టుకుంటే మనకి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. నెయిల్ పాలిష్ ఎక్కువగా ఆడవాళ్ళం ఇలా నెయిల్స్కి అప్లై చేస్తూ ఉంటాం కదండి. ఇలా నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు ఒక్కోసారి నెయిల్ పాలిష్ గడ్డ కట్టేసి చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. అది అతక్క చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఎందుకంటే గడ్డ కట్టేసి ఉంటుంది కాబట్టి. అలా గడ్డ కట్టినటువంటి నెయిల్ పాలిష్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చండి. ఇలా నెయిల్ పాలిష్లో మనం యూజ్ చేసుకునే పర్ఫ్యూమ్ ఉంటుంది కదండి, ఆ పర్ఫ్యూమ్ కొంచెం ఈ విధంగా నెయిల్ పాలిష్లో స్ప్రే చేసేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసి 1 అవర్ తర్వాత ఇలాగా నెయిల్ పాలిష్ అంతా కూడా ఇలాగా కిందికి పైకి 3-4 టైమ్స్ ఇలా ఊపుతూ ఉన్నామనుకోండి, చక్కగా లోపల ఉన్నటువంటి నెయిల్ పాలిష్ అంతా కూడా కరిగిపోతుంది. చక్కగా మనకి ఈ విధంగా నెయిల్ పాలిష్ వేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా నెయిల్ పాలిష్ మనకి స్టక్ అయ్యి గడ్డ కట్టినప్పుడు ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. దీనిలో కొంచెం పర్ఫ్యూమ్ వేసేసి ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచేయాలండి. తర్వాత మనం ఈ విధంగా నెయిల్ పాలిష్ని కిందకి పైకి 3-4 టైమ్స్ ఊపామనుకోండి, లోపలంతా కూడా నెయిల్ పాలిష్ అంతా కూడా కరుగుతుంది. ఇలా కలిసిపోతుంది కాబట్టి చాలా ఈజీగా మన నెయిల్ పాలిష్ ఇలా అప్లై చేసేసుకోవచ్చు. సో గడ్డ కట్టినటువంటి నెయిల్ పాలిష్లు పడేయకుండా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇంకొక టిప్ కూడా ఉంది, అది హాట్ వాటర్లో ఇలా నెయిల్ పాలిష్లు ఉంచామనుకోండి, చక్కగా మళ్ళీ మనం యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా హాట్ వాటర్లో పెట్టుకోవటం వల్ల నెయిల్ పాలిష్ కరుగుతుంది. సో ఆ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకోండి. ఒక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న విషయం అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఎవరి కోసమో మనం ఎక్కువగా ఆలోచించకూడదండి, వాళ్ళకే మనం అలసైపోతూ ఉంటాము. ఎవరిని ఎక్కువగా మనం ప్రశ్నించకూడదు, వాళ్ళకి మనం శత్రువు అయిపోతామండి. నా వాళ్ళు అని అనుకోవడం తగ్గించుకోవాలి. ఏమీ వాళ్ళ వల్ల మనం ఆశించకూడదండి, జీవితం బాగుంటుంది. మనం ఎవరి కోసం కూడా ఎక్కువగా ఆలోచించకూడదండి, ఎవరిని కూడా ఎక్కువగా ప్రశ్నించకూడదు, వాళ్ళకి మనం శత్రువు అయిపోతాము. సమాజం అంతా కూడా ఇప్పుడు అలానే ఉందండి. మనం ఎంత తగ్గించుకొని మన పని మనం చేసుకోవటం చాలా బెస్ట్ అండి. ఎవరిని మన అనుకున్న బంధువులు కూడా శత్రువులు అయిపోతున్నారు ప్రశ్నించటం వల్ల. ఎవరి కోసం కూడా మనం ఎక్కువగా వాళ్ళ కోసం ఆలోచించకూడదు. సో నాకెందుకో మీరంతా నా ఫ్యామిలీ కాబట్టి ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ విషయం వల్ల మీకు ఎటువంటి ఆలోచన ఉన్నా కూడా ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనకి చెవు నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది కదండి. చెవు నొప్పి వచ్చేసినప్పుడు మనం వెంటనే డ్రాప్స్ వేసేస్తూ ఉంటాము, పెయిన్ కిల్లర్స్ వేస్తూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఇంట్లో న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలాగ చెవులో బాగా పెయిన్ వచ్చినప్పుడు కొంచెం కాటన్ తీసుకొని శాస్త్రీ బామ్ కానీ జెండు బామ్ కానీ ఏదైనా కూడా కొంచెం ఈ విధంగా కాటన్కి అప్లై చేసేసి చెవులో ఈ విధంగా పెట్టేసామనుకోండి, చెవులో నొప్పి అనేది చక్కగా తగ్గిపోతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. బాగా పెయిన్ ఉందని ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా న్యాచురల్గా ఒకసారి ఈ టిప్ని మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. 100% వర్క్ అవుతుంది. ఇలాగా కాటన్కి శాస్త్రీ బామ్ అప్లై చేయడం వల్ల ఈ శాస్త్రీ బామ్ లోపల చెవులోకి వెళ్ళి ఆ పెయిన్ అనేది తగ్గిస్తుందండి. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ప్రతిదానికి మనం పెయిన్ కిల్లర్స్ వేయడం వల్ల ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి ఇలా న్యాచురల్గా చక్కగా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా అగ్గిపెట్టి మనం ఇప్పుడు వర్షాకాలం కదండి, అగ్గిపెట్టి ఎక్కువగా నింపుకొని లోపల తేమగా ఉంటుంది. అగ్గిపుల్లలు మనం ఇలా గీసామనుకోండి, ఒక్కోసారి తేమగా ఉండి అగ్గిపుల్లలు సరిగా
ఇలా ఎలగవు కదండి. అలా ఉన్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా అగ్గిపెట్టెలో కొన్ని రైస్ వేసేసామనుకోండి, చక్కగా మనకి ఇలా అవసరానికి యూజ్ చేసుకున్నప్పుడు అగ్గిపుల్లలు చక్కగా మనకి ఇలా గీసిన వెంటనే వెలుగుతాయండి. ట్రై చేయండి. ఈ విధంగా వర్షాకాలానికి మనకి ఎక్కువగా ఇలా అగ్గిపెట్టెలో మనం అగ్గిపుల్లలు గీసినప్పుడల్లా తేమ చేరుకొని నిమ్ముకుని ఉంటాయి కాబట్టి ఈ విధంగా కొద్దిగా రైస్ వేయటం వల్ల ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అవసరానికి చక్కగా మనం ఈ విధంగా అగ్గిపుల్లను అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. సిజర్లు మనం ఒక్కోసారి బయటకు వెళ్ళేటప్పుడు ఇలా సిజర్ని మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్తూ ఉంటాం కదండి. ఇలా మనం సిజర్లు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు హ్యాండ్ బ్యాగ్లో అనేకమైనవి పెడుతూ ఉంటాము. ఇలా మనం ఒక్కోసారి హ్యాండ్ బ్యాగ్లోంచి తీసేటప్పుడు కానీ పెట్టేటప్పుడు కానీ అవి సిజర్లు కాబట్టి షార్ప్గా ఉంటాయి కాబట్టి గుచ్చుకుంటూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఈ విధంగా పెన్ని క్యాప్స్ ఉంటాయి కదండి. పెన్ని క్యాప్స్ని ఈ విధంగా సిజర్లకు పెట్టేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి, అవసరానికి మనం ఇలా హ్యాండ్ బ్యాగ్లో సిజర్లు తీసుకెళ్లాల్సి వచ్చినా కూడా ఈ విధంగా పెన్ని క్యాప్స్ పెట్టేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ విధంగా మనం సిజర్లు తీసుకెళ్లేటప్పుడు పెన్ని క్యాప్స్ని ఈ విధంగా పెట్టేసుకొని చక్కగా తీసుకెళ్ళామనుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. సూదిలో దారం ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక నెయిల్ కటర్ ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు. ఇది కావాల్సింది మనం ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో బూజు కర్రలు అయితే ఉంటూ ఉంటాయి కదండి. ప్లాస్టిక్ బూజు కర్రలు అయితే వచ్చేసినాయి కాబట్టి ప్రతి ఇంట్లో బూజు కర్రలు అయితే ఉంటాయి కదండి. దీనికి ఉన్నటువంటి ఒక థ్రెడ్ని అయితే తీసుకోవాలండి. ఈ థ్రెడ్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా థ్రెడ్ని అయితే సెజర్ పెట్టి ఈ విధంగా కట్ చేసేసుకుని దీన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నటువంటి ఈ థ్రెడ్ని ఇలా నెయిల్ కట్టర్కి పెట్టేసి ప్లాస్టర్ అయితే ఇలా చుట్టేసుకోవాలండి. ఇలా చుట్టుకుంటే మనకి స్టిఫ్గా గట్టిగా ఉంటుంది, కదలకుండా ఉంటుంది. ఇలా నెయిల్ కట్టర్కి సన్నగా ఉన్న వైపు ఈ విధంగా ఇలా ఈ థ్రెడ్ని ప్లాస్టిక్ థ్రెడ్ని పెట్టేసి ఇలా ప్లాస్టర్ అయితే వేసేసి ఇలా చుట్టాలంటే గట్టిగా ఉంటుంది, మనకి స్టిఫ్గా గట్టిగా ఉంటుంది కాబట్టి కదలకుండా ఉంటుంది. ఈ విధంగా గట్టిగా పట్టుకుని ఆ థ్రెడ్ని ఇలా ప్లాస్టర్ అయితే చుట్టేసుకోవాలి. మనకు అవసరమైనప్పుడు చక్కగా ఈ విధంగా సూదిలో దారం అయితే ఎక్కించుకోవచ్చు. ఒకరి హెల్ప్ లేకుండా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా చాలా ఈజీగా ఎన్ని పేటల దారమైనా ఎక్కించుకోవచ్చండి. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ముఖ్యంగా టైలరింగ్ చేసే వాళ్ళకి ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా ప్లాస్టిక్ థ్రెడ్ని పెట్టేసి ప్లాస్టర్ అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు నీడిలోనికి ఇలా ప్లాస్టిక్ థ్రెడ్ని ఎక్కించుకున్న తర్వాత మామూలు థ్రెడ్ని ఇలాగా ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు దారాన్ని ఈ విధంగా తీసేసామనుకోండి, ఈ నీడిల్ని ఈ విధంగా ఒక పక్కకి జరిపేసామనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా సూదిలో దారం అయితే ఎక్కుతుంది. ముందుగా నేను ఇప్పుడు ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే నీడిలోనికి ఎక్కించాను కదండి. ఇప్పుడు ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు దారాన్ని నేను ఎక్కిస్తున్నాను చూడండి. ఇలా ఎన్ని పేటల దారమైనా చాలా ఈజీగా ఒకరి హెల్ప్ లేకుండా ఎక్కుతుందండి. నిజంగా చెప్తున్నాను, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా దారాన్ని అయితే పెట్టాను కదండి. ఇప్పుడు నాకు 2 పేటలు అయితే వచ్చింది. ఇప్పుడు నీడిల్ని ఇలా జరుపుకుంటున్నాను చూడండి. చాలా ఈజీగా సింపుల్గా దారం అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు 4 పేటల దారం అయితే వచ్చేసింది. ఈ విధంగా ఎన్ని పేటల దారమైనా ఒకరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా అయితే ఎక్కించుకోవచ్చు. సూదిలో దారం ఎక్కించాలంటే ఒక టాస్క్ లాగా ఉంటుంది కాబట్టి చాలా సింపుల్గా ఈజీగా ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని పేటల దారమైనా చాలా ఈజీగా అయితే ఎక్కించుకోవచ్చు అండి. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఈరోజు పొడుపు కథని షేర్ చేస్తున్నానండి. కత్తి లేకుండా కోయగలిగేది ఏమిటి? ప్రశ్న మరొక్కసారి అండి, కత్తి లేకుండా కోయగలిగేది ఏమిటి? తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.